ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మాయమాటలు చెప్పి అమలు కాని హామీలు ఇచ్చి గెలిచిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథరావు ఆరోపించారు. శుక్రవారం నస్పూర్ మున్సిపాలిటీ పరిధి షిరికేలో నాగార్జున కాలనీ, గోదావరి కాలనీలో ఇంటింటా తిరిగి బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గెలుపుకు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా రఘునాథరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు పరిష్కారం కాలేదన్నారు. రైతు రుణమాఫీ లేదన్నారు. మహిళలకు 2500 రూపాయలు ఆర్థిక సహాయం లేదన్నారు. ఒక్క కుటుంబంలో ముగ్గురికి టికెట్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ దేనన్నారు. దళితులను అవమానిస్తున్న పార్టీ అని అన్నారు. బీజేపీ గెలిస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు. నరేంద్ర మోదీని దేశ ప్రజలు విశ్వసిస్తున్నారని, హ్యాట్రిక్ ప్రధానిగా నిలుస్తారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు కమలాకర్ రావు, పానుగంటి మధు, కుర్ర చక్రి, ఈర్ల సదానందం, రణదీప్, కొయ్యడ పద్మ, అనూష, మహేశ్వరి, మౌనిక, జ్యోతి, రాయమల్లు, మహేందర్, రవి, శ్రీనివాస్, సుజిత్, శంకర్ పాల్గొన్నారు. అందరూ కూడా మోడీ గారిని ప్రధానమంత్రి చేయడమ్మా. బీజేపీ ఢిల్లీలో ప్రధానమంత్రి గారి కొరకు జరిగే ఎన్నికలు కనుక అందరినీ కూడా నరేంద్ర మోదీ గారు గత 10 సంవత్సరాల్లో దేశంలో అనేక కార్యక్రమాలు, ఆర్టికల్ 370 కావచ్చు, అయోధ్యలో రామ మందిరం కావచ్చు, ట్రిపుల్ తలాక్ కావచ్చు, ఇట్లా అనేక కార్యక్రమాలు చేశారు. దాంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలు. ఇవాళ మన దగ్గర పేద ప్రజలకు రేషన్ బియ్యం ఇస్తున్నది మోడీ గారి ప్రభుత్వం. ఇవాళ కరోనా వచ్చినప్పుడు అందరికీ 3 వ్యాక్సిన్లు ఫ్రీగా ఇచ్చింది మోడీ గారి ప్రభుత్వం. గ్యాస్ సిలిండర్లు, పేద ప్రజలకు ఇండ్లు కట్టియడము, 5 లక్షల రూపాయల ప్రపంచంలో అతిపెద్ద ఇన్సూరెన్స్ స్కీమ్ ఆయుష్మాన్ భారత్. ఇలా ఏ ప్రైవేట్ దవాఖానలకు పోయి చూయించుకున్నా కూడా 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పెట్టింది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. మన ప్రాంతానికి వస్తే ఇక్కడ శ్రీరాంపూర్ నుంచి ఇలా బెల్లంపల్లి, మహారాష్ట్ర వెళ్ళడానికి జాతీయ రహదారులు, FCIని తెరవడం, ఇట్లా అనేక కార్యక్రమాలు చేశారు మోడీ గారి ప్రభుత్వం. ఇక్కడ ఈ ప్రాంతం నుంచి కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో బీజేపీ ఎంపీ అభ్యర్థిని గెలిపించి పంపితే ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయొచ్చు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అనేది కుటుంబ పార్టీ. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా మన జిల్లాలో 2 అన్నదమ్ములకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. వివేక్ గారికి, వినోద్ గారికి ఇద్దరికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినప్పుడు మేము అభ్యంతరం తెలిపలేదు. ఒకటే జిల్లాలో ఒకటే కుటుంబం నుంచి 2 ఎమ్మెల్యేలు ఇచ్చినప్పుడు మేము అభ్యంతరం తెలిపలేదు. ఎందుకంటే ఇద్దరికి, వివేక్ గారికి, వినోద్ గారికి ఇద్దరికి అనుభవం ఉన్న నాయకులని అనుకున్నాం. కానీ ఇవాళ అదే కుటుంబం నుంచి మళ్ళొక అభ్యర్థికి ఎంపీ సీట్ ఇచ్చారు. అంటే ఇది ప్రజాస్వామ్యమా? ప్రజాస్వామ్యంలో అర్హులైన దళితులు లేరా? చాలామంది దళితులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అన్ని పార్టీలలో ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు కష్టపడి వాళ్ళు రాజకీయంగా ఎదగాలనుకున్నారు. కానీ ఇవాళ ఈ ఒక్క కుటుంబం చేయడం వలన మిగిలిన దళితులకు ఎవరికి కూడా రాజకీయంగా ఎదిగే అవకాశం వస్తలేదు. నేను అడుగుతున్నా, ఇది ప్రజాస్వామ్యమా? పెద్దపల్లి నియోజకవర్గంలో వేరే దళితులు లేరా? వేరే వాళ్ళకి హక్కు లేదా రాజకీయంగా ఎదగడానికి? కేవలం రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్ ఉందని చెప్పి ఇవాళ వీళ్ళు ఈ రిజర్వేషన్ని డబ్బులతోటి కొనుక్కొని, నాయకులను కొనుక్కొని, ఢిల్లీ నుంచి గల్లీ వరకు సీట్లను కొనుక్కొని ఇవాళ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఎంపీ అవ్వాలనుకుంటారు. మన మంచిర్యాల జిల్లా ప్రజలు, పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలు ఆలోచించాలి. ఉన్న సీట్లన్నీ ఒకటే కుటుంబానికి ఇస్తే నిజంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందా? ఆలోచించాలందరూ. నేను ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, ఇక్కడ బీజేపీకి అవకాశం ఇవ్వండి. ఇక్కడ ఎంపీ గెలిచిపోతే, ఒక సామాన్య వ్యక్తి గెలిచిపోతే, సామాన్య ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి పోతే ఈ ప్రాంతంలో అభివృద్ధి అనేది అవుతుంది. అందరు కూడా ఆలోచించి కుటుంబ పాలనకు వ్యతిరేకం, బీజేపీ అంటేనే కుటుంబ పాలనకు వ్యతిరేకం. కుటుంబ పాలనను తరిమికొడదాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ప్రాంతం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిని గెలిపిద్దాం. ఈరోజు మనము ఎంతో సంతోషించే విషయం, గర్వించే విషయం. ఈరోజు మనము మందిరాన్ని ఏర్పాటు చేసుకొని అన్ని
ప్రపంచ దేశాలలో భారతదేశం అనేది నరేంద్ర మోడీ గుర్తించేటట్టు చేశారు. కాబట్టి అందరం మన హిందుత్వాన్ని గుర్తుంచుకొని నరేంద్ర మోడీ గారికి ఓటేసి మళ్ళొక్కసారి ప్రధానమంత్రిగా చేసుకొని మనం నేషనల్ లెవెల్లో కానీ మన భారతదేశం లెవెల్లో కానీ అందరం ఒక ఫస్ట్ గుర్తింపుగా ఉండి బీజేపీ పార్టీని గెలిపించుకొని అందరం హిందుత్వాన్ని కాపాడదామని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. శ్రీరాంపూర్ ఏరియా నుంచి శుక్రవారం టీబీజీకేఎస్ నాయకులు కార్యకర్తలు పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ నామినేషన్కు భారీగా వెళ్లారు. శ్రీరాంపూర్ ఏరియా టీబీజీకేఎస్ కేంద్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, పెట్టం లక్ష్మణ్, బండి రమేష్, పానగంటి సత్తయ్య, పుప్పాల సంపత్, తొంగల రమేష్, అన్వేష్ రెడ్డి, సాదుల భాస్కర్, పొగాకు రమేష్లు పెద్దపల్లికి భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలుపుకు కృషి చేస్తామని చెప్పారు. 23 సంవత్సరాలు సింగరేణి కార్మికుడిగా సేవ చేసిన కొప్పుల ఈశ్వర్ కు కార్మికుల సాధక బాధలు తెలుసన్నారు. కార్మిక వర్గం కోల్బెల్ట్ ప్రాంత ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిపాల్ రెడ్డి, వెంకట్రెడ్డి, శ్రీనివాస్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 19వ తారీఖు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా గౌరవనీయులు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు నామినేషన్ చేస్తున్న సందర్భంగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం శ్రీరాంపూర్ నుంచి వారికి మద్దతుగా కేటీఆర్ పిలుపు మేరకు అందరం పెద్దపల్లికి తరలి వెళ్తున్నాము. నిన్న జరిగినటువంటి హైదరాబాద్లో జరిగినటువంటి కేటీఆర్ సమక్షంలో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఒక తీర్మానం చేయడం జరిగినది. ఎవరైతే ఉద్యమకారులు వేరే పార్టీలకు వెళ్ళిండ్రో వాళ్ళందరినీ మళ్ళీ కూడా గర్వాపసి పేరుతోని మళ్ళీ సొంత పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇవాళ పెద్ద ఎత్తున ఉద్యమకారులు మళ్ళీ ఉద్యమం చేపట్టే దిశగా ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఇవాళ సన్నద్ధమవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరోజు చూస్తూ ఉంటే కరెంటు లేదు, నీళ్లు లేదు, తాగడానికి సాగునీరు లేదు. ఈ ప్రాజెక్టుల పేరు మీద అనేక రైతు బంధు లేదు, ఎన్నో సంక్షేమ పథకాలు అందకుండా ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్న సందర్భమవుతున్నాం. ఇక్కడి నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున సురేందర్ రెడ్డి గారు జైన్ కావడం జరిగింది. జైన్గా జరగబోతూ ఉంది కేటీఆర్ సమక్షంలో. ఇక్కడి నుంచి ఒక 300 మంది దాకా తరలి వెళ్తూ ఉన్నాం. ఈ సందర్భంగా గర్వాపసి వచ్చే వాళ్ళందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. మంచిర్యాల గౌతమ్ నగర్లోని శ్రీ శివ పంచాయతన సహిత అభయాంజనేయ సరస్వతి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో దేవతా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం 3 రోజుల పాటు నేత్రపర్వంగా జరగనుంది. శుక్రవారం దేవతా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ప్రక్రియ ప్రారంభం రోజున వార్డు కౌన్సిలర్ నాంపల్లి మాధవి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 19, 20వ తేదీలలో ప్రత్యేక పూజలు కొనసాగుతాయి. 21వ తేదీన పుష్పగిరి పీఠాధిపతి శ్రీ 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 శంకరాచార్యులచే విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చేపడతామని ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు. జయ జయ రామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ రామ ఓం శ్రీరామ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ गोत्रोद्भवस्य वसिष्ठस्य गोत्रोद्भवस्य सुधीर शर्मनामहेस्य అయ్యా మీరు ఎవరైతే దీని బాధ్యులు సహకారంగా వాళ్ళ గోత్రములు మనసులు అనుకోండి. గోత్రస్య మీ పేరు చెప్పుకోండి. నామధేయస్య సరస్వతి హృదాత్మా
ఈరోజు మన దేవా పంచాయతన అభయాంజనేయ స్వామి నవగ్రహ ధ్వజ యంత్ర స్థిర ప్రాణప్రతిష్ఠ యాగ కార్యక్రమము ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజుల కార్యక్రమాలు ఈరోజు ప్రారంభమవుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు ముందుగా గణపతి పూజ, పుణ్యాహవాచనము, ఆ తర్వాత యాగశాల ప్రవేశము, తర్వాత స్థాపిత దేవతా పూజలు, తర్వాత విగ్రహాలను జలాదివాసము అంటే ఈ విగ్రహాలను నీళ్ళలో పెట్టడం, విగ్రహాలకు అఖండ చైతన్య సిద్ధి రావడానికి కోసమై ఈరోజు జలాదివాస కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా రేపు ఉదయం మళ్ళీ యథావిధిగా కార్యక్రమాలు, తర్వాత విగ్రహాలను ధాన్యాదివాసము, పుష్పాదివాసము, ఫలాదివాసము విగ్రహాలను బియ్యంలో, పూలల్లో, పన్నుల్లో పడుకోబెట్టి ఆ యొక్క విగ్రహాలకు పూజా కార్యక్రమాలు చేసి ఎల్లుండి 21వ తారీఖు నాడు పొద్దున ఉదయం 9:23 యంత్రస్థాపన, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు అన్నీ కూడా ఈ 3 రోజుల పాటు జరుగుతాయి. ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. అందులో భాగంగా ఈ దేవాలయం ట్రస్ట్ వాళ్ళు, తర్వాత భూదాత రాజేష్ గారు, తర్వాత అందరూ కూడా అసోసియేషన్స్, కాలనీ భక్తులు అందరూ కూడా, మహిళలందరూ కూడా ఎంతో సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు 19వ తారీఖు, 20వ తారీఖు, 21వ తారీఖు నాడు జరగబోయే శివ పంచాయతీన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి విచ్చేసిన మా గౌతమ్ నగర్, రాళ్లపేట, మంచిర్యాల భక్తులందరికీ కూడా ఆ భగవంతుడు చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఎన్నో సంవత్సరాల కళ ఇది. మా గౌతమ్ నగర్, రాళ్లపేట ఇక్కడ స్థాపించినప్పటి నుంచి మా ప్రజల కళ ఈరోజు నెరవేరిందని చెప్పి మా భక్తులందరూ కూడా వాళ్ళ జన్మ ధన్యమైందని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఉత్సవ విగ్రహాల శోభయాత్రతోని, అదేవిధంగా పట్టు వస్త్రాలతోని మేము ఈ శివాలయంకు రావడం జరిగింది. అదేవిధంగా ఎందుకంటే ఈ గోదావరి తీరాన ఈ రాళ్ళబాగు పక్కపొంటి ఈ శివాలయం నిర్మాణానికి సహకరించిన మా ట్రస్ట్ సభ్యులకు, అదేవిధంగా భక్తులందరికీ కూడా నిజంగా ఈ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే వీళ్ళందరి ఆశీస్సులతోని, వీళ్ళందరి దీవెనలతోని ఆ భగవంతుని ఆశీస్సులు కూడా మా భక్తులందరికీ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ, వీళ్ళు ఏదో ఒక జన్మలో చేసుకున్న పుణ్యఫలమే ఈ రోజుల ఇక్కడ మా రాళ్ళవాగు ఒడ్డున ఇంత పెద్ద మొత్తం మీద ఈ శివ ప్రాణప్రతిష్ఠ జరుగుతుందని అంటే ఈ రోజుల చాలా సంతోషమైన విషయము. ఈయన మంచిర్యాల పట్టణంలో పవిత్ర గోదావరి నది ఉపనది అయినటువంటి రాళ్ళవాగు తీరాన మనము సంకల్పించుకున్నటువంటి శివ పంచాయతీల సహిత అభయాంజనేయ సరస్వతి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ సముదాయానికి ఈరోజు అంకురార్పణ, 21వ తేదీ రోజు ప్రాణప్రతిష్ఠ, యంత్రస్థాపన కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి మనము వేదమూర్తులైనటువంటి బ్రాహ్మణోత్సవం నుంచే ముహూర్తం నిర్ణయించడం జరిగింది. స్వామి పుష్పగిరి శంకరాచార్యుల వారి యొక్క దివ్య ఆశీస్సులతోని ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టుకొని ఈరోజు వైభవపేతంగా మనం ఈ కార్యక్రమానికి అంకురార్పణ పుణ్యావసనంతో మనం స్టార్ట్ చేయబోతున్నాము. అద్భుతమైనటువంటి ఈ సముదాయం లోపల మనకు శివుడు పంచాయతీల సహిత శివుడు మరియు సుబ్రహ్మణ్య స్వామి, సరస్వతి, అభయాంజనేయ స్వామి నవగ్రహాలతో దేవతలతోని బ్రహ్మాండమైనటువంటి ఒక ధ్వజస్తంభ ప్రతిష్టతోని ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాము. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.